జగ్గు అనే ఒక అరటిపళ్ల వ్యాపారి తన భార్య పిల్లలతో కలిసి హీరాపూర్ అనే గ్రామంలో ఉండేవాడు. అతని కుటుంబ సభ్యులందరూ పొద్దున్నే నిద్రలేచేవాళ్లు. నాన్నా, సోను చిన్నగా ఉన్నప్పుడు తన పక్కలోనే సుస్సు పోసేవాడు కదా, అందుకే మమ్మీ వాణ్ణి బాగా కొట్టేది కదా. నువ్వు కూడా చిన్నగా ఉన్నప్పుడు నీ ముక్కు ఎప్పుడు కారుతూనే ఉండేది. అందుకే మమ్మీ నీ ముక్కుకి కాటన్ కట్టేది. అప్పుడు నీ ముక్కు కారడం ఆగిపోయేది. సరే పిల్లలు, ఇక ఒకరినొకరు ఏడిపించుకోవటం ఆపండి. వెళ్ళి స్నానం చేయండి. జగ్గు తెల్లవారుజామున లేచి సంతకు వెళ్లి అరటిపళ్లు కొనేవాడు. ఆ తర్వాత అతను తన అరటిపళ్ల బండిని సెంట్రల్ పార్క్ ముందు నిలబెట్టేవాడు. రండి మేడం, రండి. అక్కయ్య, అన్నయ్య, తియ్యని అరటిపళ్ళు తినండి. రెండమ్మా, రండి. రెండక్క, రెండమ్మా. పెద్ద పెద్ద తియ్యని అరటిపండ్లు తినండి. డజను కేవలం 40 రూపాయలు మాత్రమే. జగ్గు అరటిపళ్లన్నీ అమ్ముడుపోయేవి కాని అతని ఆదాయం చాలా తక్కువగా ఉండేది. మనిద్దరు పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. ఇంత తక్కువ డబ్బుతో ఇంటిని నడిపించడం చాలా కష్టంగా ఉందండి. అయితే ఏం చేయమంటావు నన్ను? నేను మన పెళ్లికి ముందు కూడా ఈ పనే చేసేవాడిని. మా నాన్నగారు కూడా అరటిపళ్ళే అమ్మేవారు. మీరు అరటిపళ్ళు అమ్మండి, కానీ వాటిని సంతలో కొనకండి. సంతలో అరటిపళ్ళు కొని అమ్ముతుంటే మనకు ఎక్కువ లాభం రావటం లేదండి. మరి ఎక్కడి నుంచి కొనమంటావు? అసలు కొనడమే వద్దు. మన అరటిపళ్ళు మనమే పండించుకుందాం. నా నగలను అమ్మేసేయండి. ఒక చిన్న పొలాన్ని కొనుక్కుని అందులోనే అరటి చెట్ల గింజలను నాటించండి. ఇలా మన సొంత పొలంలో పండించిన అరటిపళ్ళు అమ్మితే మనకు ఎక్కువ లాభం వస్తుందండి. జగ్గు తన భార్య నగలు అమ్మి ఒక పొలం కొంటాడు. అందులో అరటిపళ్ల మొక్కలు నాటుతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ అరటి చెట్లన్నీ చాలా పెద్దగా పెరుగుతాయి. వాటికి అరటిపళ్ళు కూడా కాస్తాయి. అప్పటి నుండి జగ్గు తన పొలంలో పండించిన అరటిపళ్లను నేరుగా బజారుకు తీసుకువెళ్లి అమ్మేవాడు. అప్పట్నుండి చాలా లాభం వచ్చేది. అతను ఒక కొత్త ఇల్లు కూడా కొంటాడు. 2 పిల్లలను కూడా ఒక మంచి స్కూల్లో చేర్పిస్తాడు. పిల్లలు, త్వరగా పడుకోండి. రేపు మనం సర్కస్ చూడ్డానికి వెళ్తున్నాం. ఆ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వస్తుంది. తుఫాను ధాటికి ఊర్లోని చాలా మంది ఇల్లు కూడా కూలిపోతాయి. ఈ తుఫాను కారణంగా మన అరటి తోటకు నష్టమైతే జరగదు కదా? మరుసటి రోజు తుఫాను ప్రభావం తగ్గిన తరువాత జగ్గు తన అరటి తోటకు వెళ్తాడు. అతను దేని గురించైతే భయపడ్డాడో అదే జరుగుతుంది. తుఫాను ప్రభావంతో అరటి చెట్లన్నీ పడిపోయి ఉంటాయి. అయ్యో, ఎంత పని జరిగింది! నా కష్టమంతా నేలపాలైపోయింది. ఇప్పుడు నేను వేటిని అమ్ముకోవాలి? ఏం తినాలి? నా పిల్లల ఫీజుల్ని ఎలా కట్టుకోవాలి? అప్పుడు జగ్గు తన పొలం చివర బతికి ఉన్న ఒక అరటి చెట్టుని చూస్తాడు. ఈ చిన్న చెట్టు మాత్రం తుఫాను దాటిని తట్టుకుంది. కాని దీనికున్న అరటిగెలలు ఇంకా పండ్లు అయ్యాయో లేదో చూద్దాం. జగ్గు ఆ చెట్టు నుండి ఒక అరటికాయ కోసి దాని తోలు ఒలిచి చూస్తాడు. దానిలోపల బంగారం ఉండటం చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. నేనేమైనా కలకంటున్నానా? బయట నుండి చూస్తే మామూలు అరటిపండులాగానే ఉంది, కాని లోపల చూస్తే బంగారం ఉంది. జగ్గు పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్తాడు. అతని భార్యతో జరిగింది మొత్తం చెప్తాడు. అతని భార్య కూడా ఒక పండు ఒలిచి చూస్తే ఆ అరటిపండులో కూడా బంగారమే ఉంటుంది. చూస్తుంటే ఈ చెట్టుకు పండిన అరటిపళ్ళన్నీ బంగారంతో నిండినట్టున్నాయండి. బంగారం ఇచ్చే చెట్టు తమ పొలంలో ఉండటంతో జగ్గు మరియు అతని భార్య ఎంతో సంతోషపడతారు. వాళ్లు కొంత బంగారం అమ్మి మళ్లీ అరటి విత్తనాలను కొంటారు. మళ్లీ తమ పొలంలో అరటి తోటను నాటుతారు. తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వాళ్లందరికీ జగ్గు ఒక్కో బంగారపు అరటిపండు ఇచ్చి వారికి తన వంతు సాయం చేస్తాడు. ఆ ఊర్లో రాఘవ్ అనే ఒక స్వర్ణకారుడు ఉండేవాడు. జగ్గు దగ్గర ఉన్న బంగారపు అరటి చెట్టు గురించి తెలియగానే అతని మనసంతా ఈర్ష్యంతో నిండిపోయుంటుంది. ఈ ఊరికి నేను స్వర్ణకారుణ్ణి, అందుకని ఆ చెట్టు నాకే చెందాలి. ఆ బీద జగ్గుకి బంగారపు చెట్టు ఎలా దొరికింది? ఏదో సామెత చెప్పినట్టు అర్హత లేనివాడికి అవకాశం ఇచ్చారు అని. సింహం అడవిలోనే ఉంటుందన్నట్టుగా అలాగే ఆ బంగారపు అరటి పళ్ళిచ్చే చెట్టు కూడా నా దగ్గరే ఉండి తీరాలి.
ఒకరోజు జగ్గు తన పొలానికి వెళ్తుండగా రాఘవ్ అతన్ని వెంబడిస్తాడు. పొలంలో అన్నిటికన్నా చివర ఉన్న చెట్టు బంగారపు అరటిపళ్ళు ఇచ్చే చెట్టని తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి ఊరి వాళ్లందరూ నిద్రపోయాక రాఘవ్ పొలానికి వెళ్లి ఆ బంగారు చెట్టుని ఊడబీకి తెచ్చుకుంటాడు. తను ఆ చెట్టుని తన ఇంట్లో నాటుకుంటాడు. ఇప్పుడు నేను ప్రపంచంలో అందరికన్నా ధనవంతుణ్ణవుతాను. రాఘవ్ ఆ చెట్టు నుండి ఒక అరటిపండు కోసి దాని తోలు ఒలుస్తాడు. కాని దాని లోపల బంగారానికి బదులు సాధారణమైన అరటిపండు ఉంటుంది. ఇదేంటి ఇలా జరిగింది? నేను సరైన చెట్టుని తీసుకుని వచ్చాను కదా. రాఘవ్ మరో అరటిపండు కోసి దాని తోలు కూడా ఒలిచి చూస్తాడు. అందులో కూడా బంగారం ఉండదు. ఏంటి ఇలా జరుగుతోంది? రాఘవ్ అలా చెట్టుకి ఉన్న మొత్తం అరటిపళ్లను కోసి తోలు ఒలిచి పారేస్తూ ఉంటాడు. కాని అతనికి ఏ అరటిపండులోనూ బంగారం దొరకదు. రాఘవ్కి చాలా కోపం వస్తుంది. బంగారం చెట్టు ఎక్కడుంది? జగ్గు పొలంలోని మొత్తం చెట్లను నాశనం చేయకపోతే నా పేరు రాఘవే కాదు. రాఘవ్ కోపంతో ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్తాడు. అన్ని అరటిపళ్ల తొక్కలను నేల మీద పడేశానని అతను మర్చిపోతాడు. ఒక అరటి తొక్క మీద అతని కాలు పడుతుంది. వెంటనే అతను కింద పడిపోయి తల పగిలి పెద్ద గాయమైపోతుంది. చచ్చాన్రా బాబు, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఫ్రెండ్స్, ఈ కథ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే ఇతరులకు చెడు చేసే ప్రయత్నంలో తమకు తామే చెడు చేసుకుంటాము అని. సదన్ ఇంకా మదన్కి నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇద్దరూ చాలా కష్టపడేవాళ్ళు, నిజాయితీపరులు కూడా. వాళ్లకి పొలం ఉంది, ఒక ఇల్లు కూడా ఉంది. చాలా మంచిది. నా కూతుళ్ళిద్దరూ కూడా సర్వగుణ సంపన్నులే. ఇద్దరూ ఒకే ఇంటికి వెళ్ళి కలిసిమెలిసి ఉంటారు అంటే నాకు ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? అయితే నేను మాట ఇస్తున్నాను, ఈసారి రాబోయే ఏకాదశి రోజున మనం మదన్కి సుష్మకి, సదన్కి ప్రభాకి వివాహం చేద్దాం. అవునన్నయ్య, ఇది నిజంగా చాలా మంచి శుభవార్త. తీసుకోండి, నోరు తీపి చేసుకోండి. ఏకాదశి రోజున సుష్మా ఇంకా మదన్కి, ప్రభా ఇంకా సదన్కి వివాహం జరిగింది. పక్కింటి పిన్ని వాళ్లకి స్వాగతం పలికింది. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. తరువాత రోజు ఉదయం సదన్ ఇంకా మదన్ పొలానికి వెళ్లటానికి తయారయ్యారు. సుష్మా, నా భోజనం తీసుకురా. కూర అవ్వటానికి ఇంకొంచెం సమయం పడుతుంది. మీరిద్దరు పొలానికి వెళ్ళిపోండి, నేను భోజనం అక్కడికే తీసుకొస్తాను. అలాగే. కాసేపటి తరువాత ప్రభా, ప్రభా, ఏంటక్కా? నాకు బాగా తలనొప్పిగా ఉంది. కాస్త ఈ గిన్నెలు తోమి. అలాగే అక్కా. మీ పొలం చాలా పెద్దగా, చాలా సారవంతంగా ఉంది. ఇది మా ఎన్నో ఏళ్ల కష్టఫలితం. వదినా, ఈ గ్రామంలో కేవలం మన పొలంలో మాత్రమే సంవత్సరానికి 12 నెలలు ఏదో ఒకటి పండుతూనే ఉంటుంది. ఇది చాలా మంచి విషయం మరిది గారు. సరే అయితే నేనిక వెళ్ళొస్తాను. ప్రభా, ఇదేంటి, నువ్వు ఇంతవరకు ఇల్లు శుభ్రం చేయలేదా? అక్కా, అది నేను వెన్న తీస్తున్నాను. ఇదిగో ఇల్లు ఇప్పుడే శుభ్రం చేస్తాను. ఒక్క పని కూడా నువ్వు సమయానికి చెయ్యట్లేదు ప్రభా. కాసేపట్ల సాయంత్రం అయిపోతుంది. చూడు, ఇంకా ఇల్లంతా మట్టిగానే ఉంది. అక్కా, నేనిప్పుడే చేసేస్తాను. ప్రభా పట్ల సుష్మా ప్రవర్తన రోజురోజుకి మారుతూ పోయింది. సుష్మా ప్రభాని చూసి ఈర్ష్యపడుతోంది. అందుకే తను ప్రభాని రోజూ ఏవో ఒకటి అంటూనే ఉంది. ఇప్పుడిక రోజూ సుష్మా ప్రభాతో గొడవ పడ్డానికి వంకలు వెతకడం మొదలుపెట్టింది. కొంతకాలానికి సదన్ మదన్కి అర్థమవ్వటం మొదలయింది. వాళ్ల భార్యల మధ్య దూరం పెరుగుతూ పోతోంది అని. ఒకరోజు రాత్రి, ఏమండి, నిజంగానే సంవత్సరంలో 12 నెలలు మన పొలంలో ఏదో ఒకటి పండుతూనే ఉంటుందా? ఎందుకు? నువ్వెందుకలా అడుగుతున్నావు? ఏమండి, అన్నదమ్ముల ఇద్దరిలో పెద్ద మీరే కదా, మరి పొలాల మీద ఎక్కువ అధికారం మీకే ఉంటుంది కదా. నీ ఉద్దేశం ఏంటి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఇంట్లో నేను ఉండాలనుకోవడం లేదు. ప్రభకి నాకు మధ్య రోజు గొడవలొస్తున్నాయి. ఇలానే గనుక కొనసాగితే అప్పుడు ఏదో ఒకరోజు మేం ఇద్దరం ఒకరికొకరం శత్రువులం అయిపోతాం. దీనికంటే కూడా మనం ఇంకెక్కడైనా ఉండటం మంచిది. మరైతే మనం ఎక్కడుంటాం?
మన ఇద్దరం మన పొలంలోనే ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉందాం. మీరొక పని చెయ్యండి. మనం మన సదన్కి ఈ ఇల్లు ఇచ్చేసి ఆ పొలాన్ని మనం తీసుకుందాం. అప్పుడు భవిష్యత్తులో కూడా మన అందరి మధ్య ఎటువంటి గొడవలు రావు. నువ్వు చెప్పిందైతే బాగానే ఉంది. ఈ విషయం గురించి నేను రేపు సదన్తో మాట్లాడతాను. అరే సదన్, నువ్వు ఎప్పుడూ నా మాట వింటావు కదా? అవునన్నయ్య, మీరు పెద్ద కాబట్టి నేను మీ మాట ఖచ్చితంగా విని తీరాలి. ఈరోజు నేను నీకు నా నిర్ణయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అన్నయ్య. ఈ పొలం ఇంకా ఇల్లు మనిద్దరివి. కానీ ఇప్పుడు మనం పంపకాలు చేసుకోవాలి. ఈ పొలం నా వంతుగా నేను తీసుకుంటాను, ఇంకా ఇల్లు నువ్వు ఉంచుకో. కానీ అన్నయ్య, మనమిద్దరం కలిసి ఉండలేమంటారా? ఇప్పటివరకు కలిసి ఉన్నట్టుగా. నీకు తెలుసు కదా సదన్, సుష్మా ఇంకా ప్రభా రోజు ఏదో ఒక విషయం మీద గొడవ పడుతూనే ఉంటున్నారు. దీనికంటే కూడా మనం ఆస్తి పంపకాలు చేసుకుని వేరైపోవడం మంచిది. భవిష్యత్తులో మన మధ్య ఎటువంటి గొడవలు రాకుండా ఉండాలంటే దానికి ఇదంతా చాలా అవసరం. మనం ఇష్టపూర్వకంగా పంపకాలు చేసుకోవడం మంచిది. అలాగే అన్నయ్య, మీకు ఏది సబబు అనిపిస్తే అదే. ఇంతకీ అన్నయ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఏంటో? ఏదేమైనా మనం ఆయన ఆదేశాన్ని పాటించి తీరాలి. బహుశా అక్కకి వేరేగా ఉంటేనే సంతోషంగా ఉంటుందేమో. అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు మన సంసారం ఎలా సాగుతుంది? పొలమేమో అన్నయ్య వంతులోకి వెళ్ళిపోయింది. ఇంటి బయట కొంచెం ఖాళీ స్థలం ఉంది కదా, అందులో మీరు కూరగాయలు పండించండి. నేనేమో బుట్టలల్లి వాటిని అమ్మొస్తాను. దాంతో మన జీవితం సజావుగానే సాగిపోతుంది. అలాగే, భగవంతుడు ఎలా రాసి పెడితే అలా. అప్పుడు సదన్ ఇంటి బయట కూరగాయల విత్తనాలు వేశాడు. ఇంకా ప్రభ కూడా బుట్టలు అమ్మటం మొదలుపెట్టింది. ఒక నెల తరువాత ఒక గాయపడ్డ పక్షి ఎగురుతూ వచ్చింది. అయ్యయ్యో, దీని కాలికి దెబ్బ తగిలినట్టుంది. ప్రభా, ప్రభా, ఏంటండి? కొంచెం పసుపు తీసుకురా. ఈ పక్షికి దెబ్బ తగిలింది. దీని కాలికి కట్టుకట్టి తీరాలి. అతి త్వరలోనే నీకు పూర్తిగా నయమైపోతుంది మిత్రమా. అప్పుడు మళ్ళీ ఎగరగలుగుతావు. ఇంకాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. కొంత సమయం తరువాత ఆ పక్షి ఎగిరిపోయింది. ప్రభా, 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 ఇక్కడ చూడు. మన బుల్లినేస్తాం మన కోసం ఏదో తీసుకొచ్చింది. ఇక్కడ చూడు, ఇదేంటో. అరే భలే, ఇవైతే గుమ్మడికాయ విత్తనాలు. మీరు వీటిని మన స్థలంలో జల్లండి. సరే. తరువాత రోజు సదన్ ఇంటి బయటికి వచ్చాడో లేదో అతను గుమ్మడికాయల్ని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రభా, ప్రభా, ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? అరే, ఇదేంటి ఒకే రోజులో ఇన్ని గుమ్మడికాయలు, పైగా ఇంత పెద్దవా? ఇవి ఖచ్చితంగా ఏవో మహిమగలవే. చూస్తుంటే ఆ పక్షి మాయా విత్తనాలు తీసుకొచ్చినట్టుందే. అవును, అయితే ఈరోజు నేను గుమ్మడికాయ కూర తింటాను. పద, వీటిని లోపలికి తీసుకువెళదాం. సదన్ ఇంకా ప్రభ గుమ్మడికాయలు ఇంటి లోపలికి తీసుకువెళ్లారు. ఆ తరువాత సదన్ గుమ్మడికాయ కోశాడో లేదో. అరెరే, ఇంత బంగారమా? నా జీవితం మొత్తం మొదటిసారిగా నేనింత బంగారాన్ని చూస్తున్నాను. నేను కూడా. మీరింకోటి కోసి చూడండి. గుమ్మడికాయలు అన్నిటిలో వాళ్ళకి బంగారమే దొరికింది. ఇప్పుడు మదన్ వాళ్లని కలవటానికి వచ్చినప్పుడు అప్పుడు ఇద్దరూ మొత్తం కథంతా అతనికి చెప్పారు. అలాగా? అయితే ఇదన్నమాట విషయం. మంచిది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మదన్ ఇంటికి వచ్చి జరిగిందంతా సుష్మాకి చెప్పాడు. అలాగా? అందుకే వాళ్ళు ఇంత ధనవంతులైపోయారా? మంచిదే కదా. సుష్మా బుర్రలో మళ్ళీ అత్యాశ మొలకెత్తింది. ఒక పని చెయ్యండి మీరు. ఎలాగైనా ఆ పక్షిని పట్టుకొని దాని కాళ్ళు విరిచేయండి. ఆ తరువాత నేను కూడా దానికి సహాయం చేస్తాను. దానితో మనం కూడా ధనవంతులం అయిపోతాం. ఏంటి, ఇలా చేయడం సబబే అంటావా? నేను ప్రయత్నం చేస్తాను. మదన్ ఆ పక్షిని పట్టేసుకున్నాడు. తరువాత దాని కాలు విరిచేశాడు. అప్పుడు సుష్మా దానికి కట్టుకట్టింది. పక్షి మళ్లీ ఎగిరిపోయింది. తరువాత రోజు ఆ పక్షి వాళ్లకి ఒక బాక్స్ ఇచ్చింది. అందులో కూడా గుమ్మడి విత్తనాలే ఉన్నాయి. వాళ్ళు విత్తనాలు చల్లారు.
ఒకే రోజులో అవి మొలిచి పెద్దవయ్యాయి. తరువాతి రోజు అందుకే అంటుంటారు, విత్తనం ఒకటి వేస్తే చెట్టు ఇంకొకటి మొలుస్తుంది. సుష్మ అత్యాశ విత్తనాలు చల్లింది, అందుకే తనకి చెడు ఫలితం దక్కింది. కాని ప్రభ మంచి విత్తనాలు వేసింది, అందుకే తనకి మంచి జీవితమని ఫలితం దక్కింది. చిల్లు తమ వాకిట్లో ఉన్న చెట్టు మీదకు ఎక్కి మామిడి పళ్ళు కోస్తున్నాడు. ఇదిగో అమ్మా, ఇదిగో ఇదిగో ఇది కూడా. ఇక చాలా ఆపు చిల్లు, కిందకి దిగు బాబూ. అమ్మా ఇప్పుడే వస్తాను, నన్నింకా కొన్ని పళ్ళను కోయనివ్వు. చిల్లు బోలెడన్ని మామిడి పళ్లను కోశాడు. ఆ తర్వాత చెట్టు మీద నుండి కిందకి దూకాడు. చిల్లు కూర్చుని పళ్లను తినడం మొదలుపెట్టాడు. తీయ తీయని పళ్లను తిని తన ముఖం వెలిగిపోయింది. చిల్లు, నువ్వీ పళ్ళన్నింటినీ ఒక్కడివే తినేస్తావా? లేదమ్మా, ఇవి చాలా ఉన్నాయి, నువ్వు కూడా తీసుకో అమ్మా. చిల్లు వాళ్ళమ్మ కూడా పళ్ళు తినడం మొదలుపెట్టింది. కాసేపట్లో ఇద్దరికీ చాలనిపించింది. ఇక చాలు చాలు, ఇంతకంటే నేను తినలేను చిల్లు. నేను కూడా. కానీ ఇప్పుడు మనం ఈ పళ్ళన్నింటినీ ఏం చేయాలి? ఏం చేయగలం? మీ నాన్నగారు కూడా లేరు కదా. ఒకవేళ ఆయన ఇక్కడ ఉండుంటే ఈ పళ్ళనన్నింటినీ బజారుకి తీసుకెళ్లి వీటిని అమ్మి డబ్బులు తెచ్చేవారు. దానికి నాన్నుండాల్సిన అవసరమేముంది? నేనే వీటిని బజార్లో అమ్మేసి వస్తాను. నువ్వింకా చిన్న పిల్లాడివి, ఒంటరిగా బజార్కెళ్ళి ఎలా రాగలవు? అదీ కాకుండా అడవిలో దొంగలెవరైనా నిన్ను దోచుకున్నారంటే? అమ్మా, నేను దొంగలందరి నుండి సులభంగా తప్పించుకోగలను. సరే అమ్మా, నేను సాయంత్రానికల్లా మామిడి పళ్ళను అమ్మేసి ఇంటికి వస్తాను. వెళ్తాను. అల్లరి చిల్లు పళ్ల బుట్టను తలమీద పెట్టుకుని బజారు వైపు నడవసాగాడు. కాని సరిగ్గా వాళ్ళమ్మ చెప్పినట్టుగానే అడవిలో ఇద్దరు దొంగలు కూర్చుని ఉన్నారు. పడుకోవయ్యా దొంగల రాజా, పడుకోవయ్యా, విశ్రాంతి తీసుకో. నువ్వు నాకే ఆర్డర్ వేస్తున్నావా? నీకెంత ధైర్యం? లేదు లేదు గురు, అది నేను మీకు మీ మంచి కోరే చెప్తున్నాను. నా మంచి కోసమా లేక నీ విశ్రాంతి కోసమా? గురు గురు, అలా చూడు, నీకోసం బలిపశు వచ్చింది. చిల్లు తమ వైపు రావడం చూసి మోటూరాం అలాగే గట్టు లేచి నిలబడ్డారు. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా భార్య పిల్లలు వారం రోజుల నుండి ఆకలితో పస్తులున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు చనిపోవాలనిపిస్తుంది. నేను నా భార్య పిల్లలకి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. అయ్యో గురు, నువ్వేమాత్రం కంగారు పడకు. ఆ భగవంతుడు నీకు సాయం చేయడం కోసం ఖచ్చితంగా ఎవరో ఒకరిని పంపించే ఉంటాడు. నేను మీకు ఏమైనా సహాయం చేయగలనా? బాబు, నువ్వు మాకు తినడానికి కొన్ని మామిడి పళ్ళు ఇవ్వగలవా? చిల్లు తెలివైనవాడు, తను బాగా ఆలోచించాడు. అంకుల్, నేను నీకు ఇంతకంటే పెద్ద సహాయం చేయాలననుకుంటున్నాను. నేను మీకు నిజానికి బంగారు నాణాలను ఇవ్వాలననుకుంటున్నాను. అంటే నీ దగ్గర నిజంగానే బంగారు నాణ్యాలు ఉన్నాయంటావా? లేదు లేదు, కానీ నేను మీకు బంగారు నాణాలు ఇప్పించగలను. అదెలా? నేను ఈ పళ్లను బజార్కి తీసుకెళ్తాను. అక్కడ వీటికి బదులుగా నాకు బంగారు నాణాలు దక్కుతాయి. వాటిని నేను మీకు ఇచ్చేస్తాను. అయినా ఈ పళ్ళకు బదులుగా నీకు బంగారు నాణ్యాలు ఎవరిస్తారని? పదండి, నేను మీకు చెప్తాను. కానీ మీరు ఈ మామిడి పళ్ళ బుట్టను మీ తల మీద పెట్టుకొని బజార్కి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నపిల్లాని కదా, ఇంత బరువుని మోసుకురాలేను. ఒకవేళ మీరు ఈ బుట్టను తీసుకొస్తే అప్పుడు ఆ బంగారు నాణాలు అన్నీ మీకే. ఇదిగో గట్టు, ఈ బుట్టనెత్తు. ఏంటి గురు, నేనెందుకెత్తాలి? బంగారు నాణ్యాలు మీకే దక్కుతాయి కాబట్టి మీరే ఎత్తండి. నువ్వు నాకే ఎదురు చెప్తావా? నీకెంత ధైర్యం? వదలండి వదలండి గురు, వదలండి గురు, నేను ఎత్తుతాను, వదలండి నన్ను. గట్టు బుట్టను తల మీద పెట్టుకున్నాడు. వాళ్ళు ముగ్గురు బజారు వైపు బయలుదేరారు.
బజారుకి చేరుకున్నాక ముగ్గురు ఒకటే చోట కూర్చుని మామిడి పళ్ళు మామిడి పళ్ళు మామిడి పళ్ళు మామిడి పళ్ళు బంగారు పళ్ళు బంగారు పళ్ళు. దీనికి మీరు ఎంత ధర చెల్లించినా తక్కువే అవుతుంది. బంగారు పళ్ళు బంగారు పళ్ళు మామిడి పళ్ళు తీసుకోండి. చిల్లు గొంతు ఒక పండితుడి చెవిన పడింది. రండి రండి పంతులు గారు, మాయా మామిడి పళ్ళను తీసుకోండి. అరే, ఈ మామిడి పళ్ళలో ఏం మాయ ఉంటుంది చెప్పు? ఇవి ఒక మామూలు మామిడి పళ్ళు. నువ్వు వీటన్నిటినీ నాకు ఉచితంగా ఇచ్చేయాలి. పంతులు గారు, నేను గనక మీకు ఈ పళ్ళని దానంగా ఇవ్వగలిగితే అప్పుడు తప్పకుండా ఇచ్చుండేవాణ్ణి. కానీ ఈ మాయా మామిడి పళ్ళకు సంబంధించి ఒక రహస్యం ఉంది. ఈ మామిడి చెట్టు ఉన్నట్టుండి ఒక్క రోజులో పెరిగిపోయింది. పైగా దానికి బోలెడు మామిడి పళ్ళు కాశాయి. అలాగే పంతులు గారు, మీకు తెలుసా, నేను ఈ మామిడి పళ్ళను 2 వారాల క్రితమే కోశాను. కానీ ఇంతవరకు ఇవి చాలా తాజాగా ఉన్నాయి. నేనైతే ఈ పళ్ళను మహారాజు వద్దకు తీసుకువెళ్ళి మంచి బహుమానం పొందాలని అనుకుంటున్నాను. కానీ నేనొక చిన్న పిల్లాన్ని కదా, మహారాజు వద్దకు ఎలా చేరుకోగలను? అందుకనే ఇక్కడే అమ్ముతున్నాను. ఇప్పుడు నేను ఈ పళ్ళనన్నిటినీ కొనేసి మహారాజు వద్దకు వెళ్ళి బహుమానం తీసుకుంటే ఎలా ఉంటుంది? అసలు ఇంతకీ వీడి ధరంతా? బుట్ట మొత్తం కావాలంటే 30 బంగారు నాణాలు. ఇదైతే చాలా ఎక్కువ. కానీ మహారాజు గారి బహుమానమైతే చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సరేలే, ఇదిగో. మోటూరాం అలాగే గట్టు చిల్లు తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు బంగారు నాణాలను పంచుకున్నారు. 10 నాకు, 10 గట్టుకి, ఇక మరో 10 నీకు బాబు. లేదు లేదు, నాకు ఈ నాణాలొద్దు. అందరికంటే ఎవరు ఎక్కువ బలవంతులో నేను ఈ నాణాలను వారికే ఇస్తాను. అలాగైతే నాకివ్వు. గురు, నేను నీకంటే ఎక్కువ బలవంతుణ్ణి. అలాగా అయితే తీసుకో. దొంగలిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడ్డారు. కాని తెలివైన చిల్లు బంగారు నాణాలను అన్నిటినీ తీసుకుని పారిపోయాడు.